వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమిళ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు మనవడిని మంత్రి డిబివి స్వామి సత్కరించారు. కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం గారి 153వ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము. అతను మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని, మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని కోరుతూ ప్రకాశం పంతులు గారి 153వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. వారు మా ప్రాంతం, మాకు సమీపంలో మా సొంత మండలం ఒల్లూరు గ్రామవాసి. ఆయన లాయర్గా, స్వాతంత్ర సమరయోధుడిగా, బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి. ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం, ఉద్యమాల్లో పాల్గొనటం, ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒంగోలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం, ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క సాహసానికి, కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి, అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులను కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు కూడా ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు. వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పాటు అవడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ జిల్లాలో కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. మాదాపూర్లోని చెరువును పూడ్చి ఈ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాదాపూర్లో తుమ్మిడి చెరువును ఆనుకుని నాగార్జున నిర్మాణం చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాసిన లేఖలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ కట్టడం ఉందంటూ హైడ్రాకు శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను మంత్రి కోమటిరెడ్డి అందజేశారు. ఈ లేఖపై విచారణ జరిపిన అనంతరమే హైడ్రా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు కోర్టు హైడ్రాకు సూచించిన నిబంధనల ప్రకారమే ఎన్ కన్వెన్షన్ డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే అక్రమ కట్టడంని తేల్చి కూల్చివేతలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తులు జోలుకొస్తే వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాలను సరిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసిన అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణ అనుకూలంగా ఉందని వివరించారు. తమ ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి చాలా నిధులు కేటాయించిందని, కేంద్రం కూడా నిధులు కేటాయించాలని మంత్రిని కోరామని జూపల్లి తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం టూరిజంలో 9వ స్థానంలో ఉందని, టూరిజంలో మరింతగా అభివృద్ధి చెందేలా కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు. వాటన్నిటి కూడా, అంటే అది మెడికల్ టూరిజం అయినా, ఎకో టూరిజం అయినా, టెంపుల్ టూరిజం అయినా, వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది.
ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్టులను రప్పించడం కోసం మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు, వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇతర రంగాలకు సంబంధించి కూడా అంటే టూరిజంలోనే ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో కొన్ని 1-2 చోట్ల అవి కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్ట్ రప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం జరిగింది. దానికి వారు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. జాతీయ స్థాయిని చూసి పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం టూరిజం ప్లేస్లో 9th ప్లేస్లో ఉంది. ఈ 9th ప్లేస్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని 1-2 స్థానాలకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మాకు ఆ పూర్తి నమ్మకం ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంపూర్ణ సహకరిస్తూ ఉన్నారు. నిధులు కొంత అధికంగా కేటాయించే కార్యక్రమం చేసింది. నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంది, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కేంద్ర మంత్రి గారిని కలవడం మూలాన మన రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది చెప్పి రావడం జరిగింది. వారు స్పెసిఫిక్ అనేది చాలా ఒక అంశం కాదు, వారికి 3 విషయాల్లో రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ కోసం సహకారం, రెండవది ఈ యొక్క ఎకో టూరిజం గురించి దానికి సపోర్ట్ అడగడం జరిగింది, అట్లాగే మెడికల్ టూరిజం గురించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం జరిగింది. ఈ 3 రంగాల్లో కూడా వారు సంపూర్ణ సహకారం ఇస్తారు చెప్పడం జరిగింది. విమర్శలు రావడం ప్రజాస్వామ్యంకు ఒక లక్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, తప్పులు ఉంటే గొంతెత్తారు, దాన్ని పెద్దగా దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో లక్షణమే అది. ప్రభుత్వం గతంలో చేయనటువంటి ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా. మరి ప్రభుత్వం చెబుతే ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు 2 ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి. కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది, ఎవరి పని, ఏ శాఖ పని, ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికతను వినియోగించి ఖరీఫ్ ధాన్యం స్వీకరిస్తాం, వల్లభాపురం గ్రామ సభలో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. చలంవలస గ్రామంలోని పార్థసారథి కుటుంబానికి ₹1 కోటి చెక్కు అందజేత, ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో బాధితులను ఆదుకున్నామన్న ఎమ్మెల్యే విజయచంద్ర. కేసులు పెట్టినా భయపడేది లేదన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావాలనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని వేధిస్తున్నారంటూ ఆరోపణ. హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన హైడ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.